నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై తెలంగాణ ఏసీబీ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలిగి వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా ప్రత్యేక కార్యదర్శి శివబాలకృష్ణపై జరిగిన ఏసీబీ రైట్స్ దీనికి అద్దం పడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు ఈ దాడుల్లో వెలుగు చూశాయంటే శివబాలకృష్ణ అవినీతి విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్ఎండిఏను తన అడ్డాగా చేసుకున్న శివరామకృష్ణ తన బంధువులు సన్నిహితుల పేరిట వందల ఎకరాల భూములను కూడబెట్టారు. కేజీల కొద్దీ బంగారం, వెండి, వజ్రాభరణాలను సంపాదించాడు. ప్రస్తుతం రెరా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న శివబాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ గాను పనిచేశాడు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఫిర్యాదుల్లో వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీజీ సివి ఆనంద్ 14 ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని శివబాలకృష్ణ ఆస్తులు, కార్యాలయాలపై ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బాలకృష్ణ నివాసంలో జరిగిన సోదాల్లో భారీగా నగదుతో పాటు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందే. ఇంకోవైపు శివబాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ డిపాజిట్లు, లాకర్లను కూడా తెరవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో చక్రం తిప్పాడు. ఇతనితో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శివబాలకృష్ణ భరతం పడుతున్న ఏసీబీ త్వరలో ఇతర అవినీతి అధికారుల భాగోతాలను సైతం వెలుగులోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా ఆస్తులు పోగేసుకున్న ఏసీబీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.